Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu APPSC Group 2 ki sambandhinchi current affairs lo bhaganga టోటల్ అంతర్జాతీయానికి మొత్తానికి సంబంధించి మనం ఈ రోజు కరెంట్ అఫైర్స్ అన్ని కూడా చూసుకుందాం. టోటల్ రౌండ్ అప్ 2023 టు 24 టోటల్ రౌండ్ అప్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఈ రోజు రివ్యూ చేసుకుందాము. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈ ఒక్క వీడియో మీకు అంతర్జాతీయం మొత్తాన్ని కూడా కవర్ చేస్తుంది. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఒక సబ్జెక్ట్ కాదండి, అన్ని సబ్జెక్ట్స్ నుండి క్లాసెస్ చేస్తున్నాను. ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను, మోడల్ పేపర్స్ చేస్తున్నాను, క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను, ట్రిక్స్ వీడియోస్ చేస్తున్నాను. ఇలా అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ అయితే మన ఛానల్కి ఇచ్చేయండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి వీడియోస్ని షేర్ కూడా చేస్తూ ఉండండి. అండ్ మన ఛానల్లోని వీడియోస్ని ఫాలో అవ్వడం కోసం, మనకి మీ అందరి సపోర్ట్ ఇవ్వడం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నా. సో వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీకు నచ్చిన లింక్ ఓపెన్ చేసుకుని చక్కగా వీడియోస్ అన్ని కూడా చూసేయండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే అతి త్వరలో నేను ప్రిపేర్ చేసేస్తాను. ఓకేనా? సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, క్రింది వాక్యాలలో సరైనవి ఏవి? సో అవి మనం తర్వాత చదువుకుందాం. ఆప్షన్స్: ఫస్ట్ వన్ ఏబిసి, సెకండ్ వన్ బీసీడీ, థర్డ్ వన్ సిడిఏ, ఫోర్త్ వన్ ఏబిసిడి సరైనవి అని అడిగారు. మిగతా క్వశ్చన్స్కి అయితే మీకు ఆన్సర్ కామెంట్ చేయమని చెప్తున్నాను. సో బట్ ఇక్కడ వచ్చేసరికి మీకు కరెంట్ అఫైర్స్ కదా, సో మ్యాక్సిమం మీకు అన్నీ కూడా పైవన్నీ సరైనవి ఇస్తున్నాను. బట్ అలా అని ఫైనల్ ఎగ్జామ్లో పైవన్నీ సరైనవి ఇస్తాడని మాత్రం అస్సలు అనుకోకండి. సో ఇక్కడ మీకు ఎందుకు ఇస్తున్నానంటే ఎక్కువ కంటెంట్ మీరు తెలుసుకోవడం కోసం అయితే ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో అన్నీ కూడా సరైనవే. ఈ వాక్యాలన్నీ కూడా ఏంటంటే ఒకసారి చూసుకుందాం. ఎందుకంటే ఒక్కొక్క వాక్యం మీకు ఒక్కొక్క క్వశ్చన్గా కూడా అడిగే అవకాశం ఉంది. సో బ్రిటన్లోని బ్లెచ్లీలో 2023 నవంబర్ 1-2 తేదీల్లో ప్రప్రథమ అంతర్జాతీయ ఏఐ భద్రతా సదస్సు జరిగిందండి. చూడండి, ప్రప్రథమ అంతర్జాతీయ ఏఐ భద్రతా సదస్సు ఎప్పుడు జరిగింది అంటే మనకి ఇక్కడ బ్రిటన్లోని బ్లెచ్లీలో. ఎక్కడ? బ్రిటన్లోని బ్లెచ్లీలో ఎప్పుడు జరిగింది? 2023 నవంబర్ 1-2 తేదీల్లో జరిగింది. ఏ సదస్సు? అంతర్జాతీయ భద్రతా సదస్సు. ఎక్కడ? బ్రిటన్లోని బ్లెచ్లీలో. ఎప్పుడు? నవంబర్ 1-2 2023లో. ఓకేనా? నెక్స్ట్, కృత్రిమ మేధ అంటే ఏఐ. కృత్రిమ మేధ వల్ల మానవాళి మనుగడకు ఎదురయ్యే ముప్పు కట్టడి చేయాలని, కలిసి పని చేయాలని ఈ సదస్సు సందర్భంగా 28 దేశాలు అంగీకరించాయండి. కృత్రిమ మేధస్సు ఇప్పుడు కొత్తగా ఏఐ వచ్చింది కదా, సో ఈ ఏఐ వల్ల మానవాళి మనుగడకు ఎదురయ్యే ముప్పు, ఏదైతే మనకి ముప్పు ఎదురవుతుందో దాన్ని కట్టడి చేయడం కోసం అయితే ఈ యొక్క అంతర్జాతీయ ఏఐ భద్రతా సదస్సు అయితే మనకి స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ సదస్సు సందర్భంగా ఎన్ని దేశాలు అంగీకరించాయి? అయితే 28 దేశాలు అంగీకరించాయి. నెక్స్ట్, ఈ సదస్సు సందర్భంగా ఏఐ నియంత్రణకు బ్లెచ్లీ డిక్లరేషన్ చేశారు. ఈ సదస్సు సందర్భంగా ఏఐ నియంత్రణకు ఎవరు అండి డిక్లరేషన్ చేశారు? బ్లెచ్లీ అయితే డిక్లరేషన్ చేయడం జరిగింది. అలాగే దీనిపై సంతకం చేసిన దేశాల్లో భారత్, బ్రిటన్, అమెరికా, చైనా, ఐరోపా సమాఖ్య, EU సహా ముఖ్య దేశాలు ఉన్నాయి. ఈ యొక్క ఏదైతే ఈ అంతర్జాతీయ భద్రతా సదస్సు ఉందో దానిపై సంతకం చేసిన దేశాల్లో భారతదేశం, బ్రిటన్, అమెరికా, చైనా, ఐరోపా సమాఖ్యతో EU సహా ముఖ్య దేశాలు కూడా ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కూడా క్రింది వాక్యాల్లో సరైనవి ఏవి అని ఇచ్చాడు. సో ఆన్సర్ వచ్చేసరికి అన్నీ కూడా సరైనవే. ABC ఈ 3 కూడా సరైనవే. ఏంటంటే ఒకసారి చూసుకుందాము. ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి కీలక భద్రతా ఒప్పందం ఐరోపాలో సాంప్రదాయ సాయుధ దళాల ఒప్పందం నుండి రష్యా అధికారికంగా వైదొలిగింది. ఈ ప్రక్రియ పూర్తయినట్లు రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది. చూడండి, ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి కీలక భద్రతా ఒప్పందంలో ఐరోపాలో సాంప్రదాయ సాయుధ దళాల ఒప్పందం, ఐరోపాలో సాంప్రదాయ సాయుధ దళాల ఒప్పందం నుండి ఏ దేశం అధికారికంగా వైదొలిగింది అంటే రష్యా దేశం అండి. ఈ ప్రక్రియ పూర్తయినట్లు ఏది తెలిపింది, ఏది ప్రకటించింది అంటే రష్యా విదేశాంగ శాఖ అయితే మనకి ప్రకటించడం జరిగింది. నెక్స్ట్, ఈ ఒప్పందాన్ని ఖండిస్తూ, ఏది ఐరోపాలో జరిగిన సాంప్రదాయ సాయుధ దళాల ఒప్పందాన్ని ఖండిస్తూ అధ్యక్షుడు ఎవరు? పుతిన్ ప్రతిపాదించిన బిల్లును రష్యా పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయి.
చూడండి అధ్యక్షుడు ఎవరు? పుతిన్ ప్రతిపాదించిన బిల్లును రష్యా పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయి. రష్యా చర్యకు ప్రతిస్పందనగా నాటో సైతము ఈ ఒప్పందాన్ని అధికారికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాటుగా నాసో కూడా మనకి అధికారికంగా ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు చెప్పడం అయితే జరిగింది. ఓకేనా. తర్వాత ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అమెరికా ఆధ్వర్యంలో నాటో అంటే అప్పటి సోవియట్ యూనియన్ నేతృత్వంలోని వార్సా ఒప్పందంలోని దేశాల మధ్య ఐరోపాలో సాంప్రదాయ సాయుధ దళాల ఒప్పందం అయితే కుదిరింది. ఏం కుదిరిందండి? వార్సా ఒప్పందంలోని దేశాల మధ్య ఐరోపా సాంప్రదాయ సాయుధ దళాల ఒప్పందం అయితే కుదరడం జరిగింది. దేని నేతృత్వంలో? అప్పటి సోవియట్ యూనియన్, నాటో అప్పటి సోవియట్ యూనియన్ నేతృత్వంలో. ఓకేనా. అయితే 1990 నవంబర్లో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో 22 దేశాలు దీనిపై సంతకాలు చేశాయండి. దీనిపై ఎన్ని దేశాలు అప్పట్లో సంతకం చేశాయంటే 22 దేశాలు. ఎప్పుడు? 1990 నవంబర్లో. ఓకేనా. అయితే ప్రత్యర్థి దేశాలు తమ పరస్పర సరిహద్దుల వద్ద సమీపంలో ఆయుధ సంపత్తి మోహరింపును నియంత్రించే లక్ష్యంతో ఈ ఒప్పందం అయితే కుదిరింది. ఎందుకు అసలు ఈ ఒప్పందం కుదిరింది? అక్కడ ప్రత్యర్థి దేశాలు తమ పరస్పర సరిహద్దుల వద్ద అలాగే సమీపంలోని ఆయుధ సంపత్తి మోహరింపును నియంత్రించే లక్ష్యంతో ఈ ఒప్పందం అయితే కుదిరింది. వాళ్ళ ఆయుధాలు వీళ్ళు, వీళ్ళ ఆయుధాలు వాళ్ళు తీసుకోకుండా ఉండడం కోసం, చర్యలు చేపట్టడం కోసం ఈ యొక్క ఒప్పందం అయితే జరగడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాక్యాలలో సరైనవి ఏవి? సో ఇక్కడ మనం చూసుకుంటే ABCD4 కూడా సరైనవే. ఏంటంటే ఒకసారి చూసుకుందాము. ఏ, ఇజ్రాయెల్పై తీవ్ర విమర్శలు చేసిన పాలక డెమోక్రటిక్ పార్టీ సభ్యురాలు రషీదా తలైబ్ను చూడండి అమెరికా కాంగ్రెస్ అంటే అమెరికా పార్లమెంట్ అనేది 2023 నవంబర్ 7న అభిశంసించింది. చూడండి ఇజ్రాయెల్పై తీవ్ర విమర్శలు చేసినటువంటి పాలక డెమోక్రటిక్ పార్టీ సభ్యురాలు ఎవరు? రషీదా తలైబ్ను అమెరికా కాంగ్రెస్ అంటే అమెరికా పార్లమెంట్ అనేది 2023 నవంబర్ 7న అభిశంసించడం అయితే జరిగింది. నెక్స్ట్, అభిశంసన తీర్మానం 234 188 ఓట్ల తేడాతో సభామోదం పొందింది. ఈ యొక్క అభిశంసన తీర్మానం ప్రకారము 234 to 188 ఓట్ల తేడాతో సభకు యొక్క ఆమోదం అయితే పొందడం జరిగింది. అలాగే తీర్మానం ప్రకారం రషీదాను సభ మధ్యలోకి రప్పించి మందలిస్తారండి. ఈ యొక్క తీర్మానం ప్రకారము రషీదాను అందరి సభ మధ్యలోకి పిలిపించి మందలించడం అయితే జరిగింది. అయితే అభిశంసన తీర్మాన పాఠాన్ని ఆమెకు చదివి వినిపిస్తారు. అంతకు మించిన చర్యలేవి ఉండవు. కానీ అభిశంసన అనేది సభ నుంచి బహిష్కరించడం కన్నా ఒక మెట్టే తక్కువ. ఎందుకంటే అందరి మధ్యలోకి పిలిచి వాళ్ళని గట్టిగా మందలించడం అనేది అది అంత ఈజీ అయిన పద్ధతి ఏం కాదు. ఎవరికైనా సరే ఆ ప్లేస్లో ఉంటే అది చాలా పెద్ద సమస్యలానే ఉంటుందన్నమాట. కాబట్టి ఇది ఆ సభ నుంచి బహిష్కరించడం కంటే ఒక మెట్టు తక్కువ అని దీన్ని మనము చెప్పవచ్చు. అభిశంసన తీర్మానం అంటే వాళ్ళని మందలించే తీర్మానం అనమాట. ఓకేనా. నెక్స్ట్, ఇప్పటికి 3 సార్లు కాంగ్రెస్కు ఎన్నికైన రషీదా కుటుంబం ఇప్పటికీ పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్లోనే ఉంది. ఇజ్రాయెల్ను నాశనం చేయాలన్నట్లు ఆమె వ్యాఖ్యానించడమే ఆమె అభిశంసనకు కారణము. అసలు ఆమెకి ఎందుకు అటువంటి శిక్ష విధించారు అంటే 3 సార్లు ఆమె కాంగ్రెస్కు ఎన్నికైందండి. ఎవరు? రషీదా కుటుంబం. ఇప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడున్నారు అంటే పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్లోనే ఉన్నారు. అయితే ఇజ్రాయెల్ను నాశనం చేయాలన్నట్లు ఆమె ఎప్పుడైతే మాట్లాడిందో అందుకు గాను వీళ్ళు అయితే ఈ అభిశంసన తీర్మానాన్ని ఆవిడ మీద ప్రకటించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. ఇక్కడ కూడా మనకి ABCD 4 కూడా సరైనవి. ఏంటంటే ఒకసారి చూసుకుందాము. ఏ, లాఫింగ్ గ్యాస్గా పిలిచే నైట్రస్ ఆక్సైడ్ను వినోదభరిత కార్యకలాపాల కోసం వినియోగించడంపై బ్రిటన్ ప్రభుత్వం 2023 నవంబర్ 8న నిషేధం విధించింది. లాఫింగ్ గ్యాస్ మనం నవ్వుతాం కదా, దాన్ని ఏమని పిలుస్తాము? నైట్రస్ ఆక్సైడ్ అని పిలుస్తాం కదా. అయితే దీన్ని వినోదభరిత కార్యకలాపాల కోసం అంటే ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు వినియోగించడం ఎక్కువైపోతుంది. కాబట్టి బ్రిటన్ ప్రభుత్వం ఏం చేసింది? 2023 నవంబర్ 8న దీనిపై నిషేధం విధించింది. అంటే ప్రతి ఒక్కరూ కూడా దీన్ని విరివిగా వాడడానికి వీల్లేదు అని దాని మీద పూర్తిగా నిషేధాన్ని అయితే ఏ ప్రభుత్వం? బ్రిటన్ ప్రభుత్వం ఎప్పుడు అంటే 2023 నవంబర్ 8న నిషేధాన్ని విధించడం జరిగింది. ఓకేనా. తర్వాత, ఆ డ్రగ్ను ఉత్పత్తి చేయడము, సరఫరా, విక్రయించడము వంటివి చేస్తే జైలు శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది. ఈ నిషేధం వెంటనే అమల్లోకి వచ్చింది. ఈ డ్రగ్ను ఉత్పత్తి చేయడము అలాగే సరఫరా చేయడము అంటే వాటిని ఉత్పత్తి చేసిన, సరఫరా చేసిన లేదా వాటిని విక్రయించిన అంటే వాటిని అమ్మినా కూడా జైలు శిక్ష అయితే ఖచ్చితంగా ఎదుర్కోవాలని ముందే అయితే చెప్పడం జరిగింది. ఓకేనా. అలాగే ఈ నిషేధం వెంటనే అమల్లోకి వచ్చింది కూడా. ఎప్పుడైతే ఈ నిషేధం చేశారో అప్పటి నుంచి ఈ నిషేధం అనేది
అనేది అమల్లోకి రావడం జరిగింది. తర్వాత ఆరోగ్య సంరక్షణతో పాటు పరిశ్రమల్లో చట్టబద్ధంగా నైట్రస్ ఆక్సైడ్ను వినియోగించడాన్ని నిషేధం నుండి మినహాయిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆరోగ్యం కోసం ఏదైతే మందుల తయారీ ఇటువంటి సెక్షన్ ఉంటుంది కదా, సో ఆరోగ్యం కోసం అలాగే పరిశ్రమలో చట్టబద్ధంగా వాళ్ళు ఒక చట్టబద్ధంగా లాయర్ నోటీస్ తీసుకొని పరిశ్రమల్లో మాకు ఇది ఖచ్చితంగా అవసరమని ఎవరైతే వారు చట్టబద్ధంగా నోటీస్ తీసుకొని వాళ్ళు ఉపయోగిస్తారో అటువంటి వాళ్ళు ఉపయోగించుకోవచ్చు అని చెప్పింది. మిగతా వాళ్ళందరిపై కూడా నిషేధం విధించిన వెంటనే అయితే అమల్లోకి తీసుకొని రావడం కూడా జరిగింది. ఏది అంటే లాఫింగ్ గ్యాస్ అండి, నైట్రస్ ఆక్సైడ్. ఓకేనా. నెక్స్ట్, బ్రిటన్ ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారము యూకేలో 16 నుంచి 24 ఏళ్ల వయస్సు వారు అత్యధికంగా వినియోగిస్తున్న మూడో డ్రగ్ ఏది అంటే నైట్రస్ ఆక్సైడ్ అండి. చూసుకోండి, బ్రిటన్ ఆరోగ్య శాఖ యొక్క గణాంకాల ప్రకారము యూకేలో, యునైటెడ్ కింగ్డమ్లో 16 నుంచి 24 ఏళ్ల వయసు వారు అత్యధికంగా వినియోగిస్తున్నారంటండి. అంత నవ్వుకోవడానికి ఇదేంటో పరిస్థితులు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. బట్ నైట్రస్ ఆక్సైడ్ అంత విరివిగా ఉపయోగించవలసిన పనేముందో కూడా నాకు అర్థం కావట్లేదు. అందువలన వాళ్ళు ఎప్పుడైతే ఇంత విరివిగా ఉపయోగిస్తున్నారో, అత్యధికంగా వినియోగిస్తున్నారో, అందువలన ఆ బ్రిటన్ ప్రభుత్వం అయితే ఈ విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. ఈ మూడో డ్రగ్, అత్యధికంగా వినియోగిస్తున్న మూడవ డ్రగ్గా ఇదైతే పేరు రావడం జరిగింది, ఈ నైట్రస్ ఆక్సైడ్ అనేది. అందుకు దీన్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల రక్తహీనత అనే వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉందని బ్రిటన్ ప్రభుత్వం అయితే దీన్ని బ్యాన్ చేసింది. ఓకేనా. నెక్స్ట్, క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. ఇక్కడ కూడా మనకి 4 కూడా సరైనవే. ఏ, ఆసియా దేశాల్లోని విశ్వవిద్యాలయాలకు సంబంధించి ప్రతిష్టాత్మక QS క్వాకరెల్లి సైమండ్స్ సంస్థ 2024 ఏడాదికి గాను 2023 నవంబర్ 8న ర్యాంకులను విడుదల చేసిందండి. చూసుకోండి, ఆసియా దేశాల్లోని విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ప్రతిష్టాత్మక QS క్వాకరెల్లి సైమండ్స్ సంస్థ 2024 ఏడాదికి గాను 2023 నవంబర్ 8న ర్యాంకులను విడుదల చేసింది. ఓకేనా. దేనికి? క్వాకరెల్లి సైమండ్స్ సంస్థ విశ్వవిద్యాలయాలకు సంబంధించి ప్రతిష్టాత్మక అవార్డు కోసం అనేసి. నెక్స్ట్, మొత్తం 856 విశ్వవిద్యాలయాలతో కూడిన ఈ ర్యాంకింగ్స్ జాబితాలో భారత్ నుండే అత్యధికంగా 148 విద్యాసంస్థలు ఉండడం విశేషం అండి. ఈ యొక్క విదేశాల్లోని విశ్వవిద్యాలయాలకు సంబంధించి ప్రతిష్టాత్మక సంస్థ అనేది QS అనేది 2024 ర్యాంకులు ఇవ్వడం కోసం అనమాట. ఈ విశ్వవిద్యాలయాలకి ర్యాంకులు ఇవ్వడం కోసం వాళ్ళైతే నామినేషన్స్ చేసుకోమన్నారు. అయితే మన భారతదేశం నుండి అత్యధికంగా 148 విద్యా సంస్థలు అయితే ఉన్నాయంటండి. అత్యధికంగా 148 విద్యా సంస్థలు మన భారతదేశం నుండే వెళ్ళడం జరిగింది. అయితే దీంతో చైనా 133, జపాన్ 96, భారత్ వెనక్కి నెట్టినట్లయిందనమాట. ఈ యొక్క చైనా 133 మందిని, జపాన్ నుండి వచ్చిన 96 విద్యా సంస్థలను కూడా నెట్టేసి వెనక్కి నెట్టి మన భారత్ అనేది అత్యధికంగా 148 విద్యా సంస్థలు ఉండి ముందంజలో అయితే ఉండడం జరిగింది. అలాగే మన దేశంలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలైన IIT బాంబే, IIT ఢిల్లీ అగ్రశ్రేణి 50 వర్సిటీల జాబితాల్లో నిలిచాయి. బాంబే IITకి 40వది, IIT ఢిల్లీకి 46వ ర్యాంకు కూడా దక్కాయండి. అయితే మన దేశం నుంచి 148 విద్యా సంస్థలు వెళ్ళాయా? అయితే ఇందులో ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలైనటువంటి IIT బాంబే అలాగే IIT ఢిల్లీ ఈ రెండు కూడా అగ్రశ్రేణి 50 వర్సిటీల జాబితాలో నిలిచాయి. అంటే 50వ ప్లేస్లో అయితే, అగ్రశ్రేణిలో 50వ ప్లేస్లో అయితే నిలవడం జరిగింది. అలాగే బాంబే IITకి 40వ ర్యాంకు, IIT ఢిల్లీకి 46వ ర్యాంకు దక్కాయి. అంటే అగ్రశ్రేణి 50లో మనకి IIT బాంబేకి 40వ ర్యాంకు, IIT ఢిల్లీకి 46వ ర్యాంకు వచ్చాయి మొదటి 50లో. ఓకేనా. తర్వాత మయన్మార్, కంబోడియా, నేపాల్ తొలిసారిగా ర్యాంకింగ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. చూసుకోండి, మయన్మార్ అలాగే కంబోడియా, నేపాల్ ఈ 3 దేశాలు కూడా తొలిసారిగా ర్యాంకింగ్స్ జాబితాలో అయితే చోటు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 4 కూడా సరైనవేనమ్మా. ఒకసారి చూసుకుందాము ఏంటేంటో. భారత్ వంటి దేశాలు చైనాపై ఆధారపడకుండా వీలు కల్పించేలా ఒక ఒప్పందం కుదిరింది. ఏంటి ఆ ఒప్పందము? భారత్, అమెరికాతో పాటు మరో 12 IPEFకు చెందిన సభ్య దేశాలు ఒక సరఫరా వ్యవస్థ బలోపేత ఒప్పందంపై సంతకాలు చేశాయండి. చూడండి, భారత్ వంటి దేశాలు చైనాపై ఆధారపడకుండా వీలు కల్పించేలా ఒక ఒప్పందం అయితే కుదిరింది. అయితే భారత్, అమెరికాతో పాటు 12 IPEFకు చెందిన సభ్య దేశాలు ఒక సరఫరా వ్యవస్థ బలోపేత ఒప్పందంపై సంతకాలు చేయడం అయితే జరిగిందండి.
అయితే ఈ సరఫరా వ్యవస్థలో అనిశ్చితులు ఎదురైనప్పుడు కీలక రంగాల్లో ఉన్న ఉత్పత్తి కేంద్రాలను సురక్షిత దేశాలకు తరలించడానికి ఈ యొక్క ఒప్పందం వీలు కల్పిస్తుంది. చూసుకోండి, సరఫరా వ్యవస్థలో అనిశ్చితులు ఎదురైనప్పుడు, ఎవరో తెలియని వాళ్ళు ఎదురైనప్పుడు కీలక రంగాల్లో ఉన్న ఉత్పత్తి కేంద్రాలను సురక్షిత దేశాలకు తరలించడానికి ఈ యొక్క ఒప్పందం అయితే వీలు కల్పించడం జరిగింది. అలాగే శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పరిటీ IPEF మినిస్టీరియల్ సమావేశానికి హాజరైన వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ భారత్ తరపున సంతకం చేశారండి. శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పరిటీ IPEF మినిస్టీరియల్ సమావేశానికి హాజరైనటువంటి వాణిజ్య మంత్రి ఎవరు? పీయూష్ గోయల్ భారత్ తరపున అయితే సంతకం చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాల్లో సరైనవి ఏవి అని అడిగారు. సో ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే 3 కూడా సరైనవే. భారత్ అలాగే బంగ్లాదేశ్ మధ్య సంబంధాలను పెంపొందించే 3 ప్రాజెక్టులను 2023 నవంబర్ 1న ఇరు దేశాల ప్రధానులు అంటే నరేంద్ర మోదీ అలాగే షేక్ హసీనాలు వర్చువల్గా ప్రారంభించారండి. భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలను పెంపొందించే 3 ప్రాజెక్టులను 2023 నవంబర్ 1న ఇరు దేశాల ప్రధానులు ఎవరెవరు? నరేంద్ర మోదీ అలాగే షేక్ హసీనాలు. భారత్ యొక్క ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోదీ. అలాగే బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రి ఎవరు? షేక్ హసీనా. వీళ్ళిద్దరూ కూడా ఏం చేశారు? భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలను పెంపొందించే దిశగా 3 ప్రాజెక్టులను 2023 నవంబర్ 1న వర్చువల్గా అయితే ప్రారంభించడం జరిగింది. అలాగే ఇందులో త్రిపురలోని నిశ్చింతపూర్, బంగ్లాలోని గంగాసాగర్ను కలిపే కీలక రైలు మార్గం ఉందండి. త్రిపురలోని నిశ్చింతపూర్ అలాగే బంగ్లాలోని గంగాసాగర్ను కలిపే ఒక కీలకమైన రైలు మార్గం ఉంది. ఈశాన్య రాష్ట్రాలతో భారత్ బంగ్లాదేశ్ను కలిపే తొలి రైలు మార్గం ఇదే కావడం గమనార్హం. చూసుకోండి, ఈశాన్య రాష్ట్రాలతో బంగ్లాదేశ్ను కలిపే తొలి రైలు మార్గం కూడా ఇదే కావడం అనేది మనం గమనార్హం. అలాగే 65 కిలోమీటర్ల కుల్నా మోంగ్లా, చూసుకోండి, 65 కిలోమీటర్ల కుల్నా మోంగ్లా నౌకాశ్రయ రైలు మార్గము బంగ్లాదేశ్లోని రాంపాల్లో మైత్రి సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ను కూడా ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రధానులు ప్రారంభించారు. 65 కిలోమీటర్ల కుల్నా మోంగ్లా, చూసుకోండి ఇక్కడ 65 కిలోమీటర్ల కుల్నా మోంగ్లా నౌకాశ్రయ రైలు మార్గము అలాగే బంగ్లాదేశ్లోని రాంపాల్లో మైత్రి సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ను కూడా ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రధానులు కూడా ప్రారంభించడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలలో సరైనవి ఏవి? సో ఇక్కడ మనం దీనికి చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి అన్ని కూడా సరైనవే. ఒకసారి చూసుకుందాము. ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణ నేపథ్యంలో మానవతా కారిడార్ను ఏర్పాటు చేయాలన్న బ్రెజిల్ తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 2023 అక్టోబర్ 18న తిరస్కరించిందండి. ఇజ్రాయెల్ అలాగే హమాస్ ఘర్షణ నేపథ్యంలో మానవతా కారిడార్ను ఏర్పాటు చేయాలన్నటువంటి బ్రెజిల్ తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 2023 అక్టోబర్ 18వ తేదీన ఎప్పుడు తిరస్కరించింది? 2023 అక్టోబర్ 18వ తేదీన తిరస్కరించడం అయితే జరిగింది. దేన్ని? ఇజ్రాయెల్ అలాగే హమాస్ ఘర్షణ నేపథ్యంలో మానవతా కారిడార్ను ఏర్పాటు చేయాలన్నటువంటి ఒక తీర్మానాన్ని. ఓకేనా. నెక్స్ట్, 15 మంది సభ్యులు సమావేశమై ఈ తీర్మానంపై చర్చించి ఓటింగ్ జరిపారు. ఎంతమంది సభ్యులు ఈ తీర్మానంపై చర్చించారండి? 15 మంది సభ్యులు సమావేశమై తీర్మానాన్ని చర్చించి ఓటింగ్ అయితే జరపడం జరిగింది. అలాగే తీర్మానానికి అనుకూలంగా 12 ఓట్లు వచ్చాయండి. ఈ యొక్క తీర్మానానికి అనుకూలంగా ఎన్ని ఓట్లు వచ్చాయి? 12 ఓట్లు వచ్చాయి. అలాగే అమెరికా వ్యతిరేకించిందండి. ఈ యొక్క అమెరికా అనేది వ్యతిరేకించడం జరిగింది. అలాగే బ్రిటన్, రష్యా హాజరు కాలేదు. దీంతో తీర్మానం వీగిపోయింది. తీర్మానానికి అనుకూలంగా 12 ఓట్లు వచ్చాయి, కానీ అమెరికా వ్యతిరేకించేసింది. అలాగే బ్రిటన్, రష్యా కూడా హాజరు కాలేదు. దీంతో తీర్మానం అయితే ఓడిపోవడం, వీగిపోవడం అయితే జరిగింది. అలాగే శాశ్వత సభ్య దేశాల్లో ఒక దేశం వ్యతిరేకించినా కూడా తీర్మానం వీగిపోతుంది. శాశ్వత సభ్య దేశాల్లో మనకి ఉన్నాయి కదా, బ్రిటన్, రష్యా, ఇవన్నీ కూడా, అమెరికా కూడా. కాబట్టి ఈ శాశ్వత సభ్య దేశాల్లో ఒక్క దేశం వ్యతిరేకించినా కూడా ఈ యొక్క తీర్మానం అనేది వీగిపోతుంది. కాబట్టి ఇది మనకి అవ్వలేదు. అయితే ఇక్కడ ఒకసారి చూసుకోండి మరొకసారి. ఇజ్రాయెల్ హమాస్ ఏ నేపథ్యం అండి? ఇజ్రాయెల్ అలాగే హమాస్ ఘర్షణ నేపథ్యం. అయితే ఎందుకోసం దేన్ని ఏర్పాటు చేయాలని అంటే మానవతా కారిడార్ను ఏర్పాటు చేయాలన్న ఎవరి తీర్మానాన్ని? బ్రెజిల్ తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తిరస్కరించింది. ఎప్పుడు? 2023 అక్టోబర్ 18న. ఎందుకు అంటే 15 మంది సభ్యులు సమావేశమైన ఈ తీర్మానంపై ఓటింగ్ జరిపితే 12 ఓట్లు వచ్చాయి. అమెరికా వ్యతిరేకించింది. బ్రిటన్, రష్యా హాజరు కాలేదు. కాబట్టి ఈ తీర్మానం వీగిపోయింది. అయితే శాశ్వత సభ్య దేశాల్లో ఒక్క దేశం వ్యతిరేకించినా కూడా ఈ యొక్క తీర్మానం అనేది వీగిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్,
సో ఈ క్రింది వాక్యాల్లో సరైనవి ఏవి అని అడిగారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి ABC 3 కూడా సరైనవే. ఏంటంటే ఒకసారి చూసుకుందాము. ఏ, పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అయితే ఏం నిర్ణయం తీసుకుంది? భారత్ సహా 7 దేశాల టూరిస్టులకు వీసా లేకుండానే పర్యాటక ప్రదేశాల సందర్శనకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించిందండి. అసలు ఏ నిర్ణయం తీసుకుంది? పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో శ్రీలంక ప్రభుత్వం, ఏ ప్రభుత్వం? శ్రీలంక ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఏంట నిర్ణయము? భారత్తో సహా 7 దేశాల టూరిస్టులకు వీసా లేకుండానే పర్యాటక ప్రదేశాల సందర్శనకు అనుమతి ఇవ్వాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. అలాగే చైనా, రష్యా, మలేసియా, జపాన్, ఇండోనేషియా, థాయిలాండ్ దేశాలు కూడా ఇందులో ఉన్నాయి. ఏ దేశాలు ఉన్నాయి? చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయిలాండ్. ఈ దేశాలు కూడా మనకి ఇందులో అయితే ఉండడం జరిగింది. అలాగే ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్ట్ దీన్ని చేపట్టనుంది. ఏది ప్రయోగాత్మకంగా దీన్ని చేపట్టనుంది అంటే పైలట్ ప్రాజెక్ట్ అయితే దీన్ని చేపట్టడం జరిగింది. అయితే ఈ పైలట్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది అంటే వచ్చే ఏడాది మార్చి 31 వరకు కూడా అమలులో ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాక్యాలలో సరైనవి ఏవి? ఏ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలను పలు అంశాల వారీగా అంచనా వేసే టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2023 అక్టోబర్ 26న విడుదలయ్యాయి. చూసుకోండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలను పలు అంశాల వారీగా అంచనా వేసే టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2023 అక్టోబర్ 26న అయితే విడుదల కావడం జరిగింది. ఏంటి? టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఎప్పుడు విడుదలయ్యాయి? 2023 అక్టోబర్ 26న విడుదలయ్యాయి, ఉన్నత విద్యా సంస్థల కోసం అనేది. అయితే 2024 ఏడాదికి గాను విడుదల చేసిన ర్యాంకింగ్స్లో అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ మొదటి 2 స్థానాల్లో నిలువగా, బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ అలాగే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలు 4, 5 ర్యాంకుల్లో నిలిచాయి. చూసుకోండి, ఇక్కడ మీరు ఎప్పుడైనా ఇంకా చదవాలనుకుంటే యూనివర్సిటీల్లో వీటిల్లో చదవండి, జస్ట్ జోక్ అండి. సో 2024 ఏడాదికి గాను విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్లో నాకు ఇప్పుడు అర్థమవుతుంది, పెద్ద పెద్ద నాయకుల పిల్లలు అండ్ అలాగే బాగా కోటీశ్వరుల పిల్లలు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల పిల్లలు ఇక్కడ ఎందుకు చదువుతారు అంటే వాళ్ళు అవి టాప్ పొజిషన్లో ఉన్నందువల్లనేమో, మేబీ. అది జస్ట్ నా గెస్సింగ్ అంతే, జస్ట్ ఫర్ జోక్. అయితే ఇక్కడ ఒకసారి చూసుకోండి, 2024 ఏడాదికి గాను విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్లో అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ అలాగే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఈ 2 కూడా మొదటి 2 స్థానాల్లో నిలిచాయి. హార్వర్డ్ యూనివర్సిటీ ఫస్ట్ స్థానము, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ సెకండ్ స్థానము. అయితే బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అలాగే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ 4, 5 ర్యాంకులు నిలిచాయి. చూసుకోండి, బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అలాగే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలు 4, 5 ర్యాంకుల్లో నిలిచాయి. అలాగే ఇంపీరియల్ కాలేజ్ లండన్ అనేది 10వ ర్యాంకులో ఉంది. ఇంపీరియల్ కాలేజ్ లండన్ అనేది 10వ ర్యాంక్లో ఉంది. నెక్స్ట్ ఇక భారత విషయానికి వస్తే మన దేశంలో టాప్ వర్సిటీగా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IIS ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేది నిలిచింది టాప్ వర్సిటీగా. అలాగే ఫిజికల్ సైన్సెస్, ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, లైఫ్ సైన్స్ మొత్తం 4 సబ్జెక్టులో ఈ విద్యాసంస్థ అగ్రస్థానంలో నిలిచి సత్తా చాటింది. ఓకే, మన ఇండియా విషయానికి వస్తే మన దేశంలో టాప్ వర్సిటీగా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అయితే నిలవడం జరిగింది. ఎందుకంటే ఫిజికల్ సైన్సెస్, ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, లైఫ్ సైన్స్ మొత్తం 4 సబ్జెక్టుల్లో ఈ విద్యాసంస్థ అగ్రస్థానంలో నిలిచి సత్తా చాటింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 3 కూడా సరైనవేనండి. ఏ, అమెరికాకు చెందిన ప్రముఖ ప్రచురణ సంస్థ మెరియం వెబ్స్టర్ తన డిక్షనరీలో కొత్తగా 690 కొత్త పదాలను చేర్చినట్లు వెల్లడించింది. చూసుకోండి, అమెరికాకు చెందినటువంటి ప్రముఖ ప్రచురణ సంస్థ ఏది? మెరియం వెబ్స్టర్ తన డిక్షనరీలో కొత్తగా 690 పదాలను చేర్చింది. ఎన్ని పదాలను? 690 పదాలను. అమెరికాకు చెందినటువంటి ప్రముఖ ప్రచురణ సంస్థ, ఆ సంస్థ పేరు ఏంటి? మెరియం వెబ్స్టర్. ఓకే, అయితే డిజిటల్ ప్రపంచము, సాంకేతికలు, గేమింగ్, సామాజిక వాతావరణము, ఆహారము, వాతావరణం,
క్రీడలు ఇలా ఆయా రంగాల్లో కొత్తగా పుట్టుకొచ్చిన పదాలను సేకరించి తమ డిక్షనరీలో పొందుపరిచినట్లు మెరియం వెబ్స్టర్ తెలిపింది. ఓకే, డిజిటల్ ప్రపంచము, సాంకేతికతలు, గేమింగ్, సామాజిక వాతావరణము, ఆహారము, వాతావరణము, క్రీడలు ఇలా వీటన్నిటికీ సంబంధించి ఈ రంగాలకు సంబంధించి కొత్తగా ఏవైతే పదాలు పుట్టుకొచ్చాయో వాటన్నిటినీ కూడా సేకరించి తమ డిక్షనరీలో అయితే పొందుపరిచినట్లు ఈ యొక్క మెరియం వెబ్స్టర్ తెలపడం జరిగింది. అలాగే వాటిలో చాలా వరకు పదాలు జనరేషన్ జెడ్ మెచ్చినవే. ఈ జనరేషన్ జెడ్ అంటే ఎవరికైనా తెలుసా మీకు? నాకైతే ఐడియా లేదు. ఒకవేళ తెలిస్తే మీరు కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అయితే వాటిలో చాలా వరకు పదాలు జనరేషన్ జెడ్ మెచ్చినవే. ఓకేనా, ఈ 690 పదాల్లో చాలా వరకు కూడా ఈ జనరేషన్ జెడ్ అనేది మెచ్చిన పదాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. సో ఆప్షన్స్ చూసుకుంటే అన్నీ కూడా సరైనవే. ఈ 4 కూడా ఒకసారి చూసుకుందాము. మహాత్మా గాంధీ జీవిత చరిత్రను తెలియజేయడంతో పాటు ఆయన అనుసరించిన అహింసా సిద్ధాంతానికి ప్రచారం కల్పించేలా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్ నగరంలో గాంధీ మ్యూజియం అందుబాటులోకి వచ్చింది. చూసుకోండి, మహాత్మా గాంధీ జీవిత చరిత్రను తెలియజేయడంతో పాటు ఆయన అనుసరించినటువంటి అహింసా సిద్ధాంతానికి, ఎవరు మహాత్మా గాంధీ అనుసరించినటువంటి సిద్ధాంతం ఏది? అహింసా సిద్ధాంతం. అయితే దానికి ప్రచారం కల్పించేలా అమెరికాలోని ఏ రాష్ట్రం? టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్ నగరంలో గాంధీ మ్యూజియం అందుబాటులోకి వచ్చింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగరంలో గాంధీ మ్యూజియం అందుబాటులోకి రావడం జరిగింది. నెక్స్ట్, ఇతర భవనాలకు అనుబంధంగా కాకుండా ఉత్తర అమెరికా ఖండంలో విడిగా గాంధీ మ్యూజియం ఏర్పాటు కావడం ఇదే తొలిసారి. చూడండి, ఇతర భవనాలకు అనుబంధం కాకుండా ఉత్తర అమెరికా ఖండంలో విడిగా గాంధీ మ్యూజియం ఏర్పాటు కావడం అనేది ఇది తొలిసారి. నెక్స్ట్, దాని యొక్క విస్తీర్ణం ఎంత? 13,000 చదరపు అడుగులు. ఆ యొక్క గాంధీ మ్యూజియం యొక్క విస్తీర్ణం 13,000 చదరపు అడుగులు. ఓకే, సో నెక్స్ట్, ఎటర్నల్ గాంధీ మ్యూజియంగా పిలుస్తున్నటువంటి ఈ మ్యూజియంలోని వాస్తవానికి ఈ ఏడాది ఆగస్టు 15 నుండే సందర్శకులు అనుమతిస్తున్నారు. అధికారికంగా దాని ప్రారంభోత్సవాన్ని మాత్రం 2023 అక్టోబర్ 2న నిర్వహించారు. ఈ ఏడాది అంటే 2023 అండి. సో ఎటర్నల్ గాంధీ మ్యూజియంగా పిలుస్తున్న ఈ మ్యూజియంలోకి వాస్తవానికి 2023 ఆగస్టు 15 నుండే సందర్శకులను అనుమతించేస్తున్నారు. కానీ ప్రారంభోత్సవాన్ని మాత్రం 2023 అక్టోబర్ 2న అయితే నిర్వహించారు. ఎందుకంటే గాంధీ తాత యొక్క పుట్టినరోజు కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాల్లో సరైనవి ఏవి అని అడిగారు. సో ఈ 3 కూడా మనకి సరైనవే. ఏంటేంటి ఒకసారి చూసుకుందాము. 2023 అక్టోబర్ 29 నుండి 31 వరకు 4వ విడత గోవా సముద్ర సదస్సు అంటే గోవా మ్యారిటైమ్ కాంక్లేవ్ జరిగింది. చూడండి, 2023 అక్టోబర్ 29 నుండి అక్టోబర్ 31 వరకు అయితే 4వ విడత గోవా సముద్ర సదస్సు అంటే గోవా మ్యారిటైమ్ కాంక్లేవ్ అయితే జరగడం జరిగింది. సో దీన్ని గోవాలోని సముద్ర యుద్ధ కళాశాల ఆధ్వర్యంలో భారత నావికా దళం నిర్వహించింది. దీన్ని ఎక్కడ? గోవాలో. ఎవరు నిర్వహించారు? ఈ యొక్క భారత నావికా దళం నిర్వహించింది. గోవాలోని ఎక్కడ నిర్వహించింది? సముద్ర యుద్ధ కళాశాల ఆధ్వర్యంలో. ఓకే, దీనికి 12 హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ యొక్క గోవాలోని సముద్ర యుద్ధ కళాశాల ఆధ్వర్యంలో భారత నావికా దళం నిర్వహించినటువంటి ఈ గోవా సముద్ర సదస్సుకు 12 హిందూ సముద్ర తీర ప్రాంతంలోని 12 హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాల నుండి ప్రతినిధులు కూడా హాజరవ్వడం అయితే జరిగింది. అయితే ఈ సదస్సు వివాదం ఈ సదస్సు యొక్క నినాదం ఏంటి అంటే హిందూ మహాసముద్ర ప్రాంతంలో సముద్ర భద్రత, ఉమ్మడి సముద్ర ప్రాధాన్యతలను సమన్వయ యంత్రాలుగా మార్పు చేయడము. చూసుకోండి, ఈ సదస్సు యొక్క నినాదం ఏంటి? హిందూ మహాసముద్ర ప్రాంతంలో సముద్ర భద్రత అలాగే ఉమ్మడి సముద్ర ప్రాధాన్యతను సమన్వయ యంత్రాలుగా మార్పు చేయడము దీని యొక్క నినాదం అండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలలో సరైనవి ఏవి? సో 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అన్నీ కూడా మనకి సరైనవి. ఏంటంటే ఒకసారి చూసుకుందాము. నేర చరితులైన వలసదారులు వీసా నిబంధనలను ఉల్లంఘిస్తే 5 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించడానికి వీలు కల్పించే చట్టాన్ని ఆస్ట్రేలియా 2023 నవంబర్ 16న తెచ్చింది. నేర చరితులైనటువంటి వలసదారులు వీసా నిబంధనలను ఉల్లంఘిస్తే 5 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించడానికి వీలు కల్పించే చట్టాన్ని ఎవరు తెచ్చారండి? ఆస్ట్రేలియా 2023 నవంబర్ 16న అయితే తేవడం జరిగింది. విదేశీయులను నిరవధికంగా
నిరవధికంగా జైలులో నిర్బంధించకూడదని నవంబర్ 2వ వారంలో ఒక హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వం అత్యవసరంగా ఈ చట్టం చేసింది. విదేశీయులను నిరవధికంగా జైలులో నిర్బంధించకూడదని నవంబర్ 2వ వారంలో ఒక హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ ప్రభుత్వం అత్యవసరంగా అయితే ఈ యొక్క చట్టం చేయడం జరిగింది. ఏ చట్టం అండి? ఆ యొక్క నేర చరిత్రలైన వలసదారులు వీసా నిబంధనలను ఉల్లంఘిస్తే 5 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించడానికి వీలు కల్పించే చట్టం. ఓకే, అయితే హత్య, లైంగిక అత్యాచారం వంటి కేసులను ఎదుర్కొంటున్న 84 మంది విదేశీయులను హైకోర్టు తీర్పుతో విడిచిపెట్టవలసి వచ్చింది. ఆల్రెడీ హత్య అలాగే లైంగిక అత్యాచారం వంటి కేసులు ఎదుర్కొంటున్న 84 మంది విదేశీయులను కూడా హైకోర్టు తీర్పుతో విడిచిపెట్టవలసి వచ్చింది. తర్వాత విడుదలైన వారంతా ఎలక్ట్రానిక్ ట్రాకింగ్ సాధనాలను ధరించాలని, కర్ఫ్యూ నిబంధనలను పాటించాలని కొత్త చట్టం నిర్దేశిస్తుంది. దీన్ని అతిక్రమించిన వారు 5 ఏళ్ల వరకు జైలు శిక్షకు గురవుతారు. ఓకే, సో విడుదలైన వారంతా ఏం చేయాలి? ఎలక్ట్రానిక్ ట్రాకింగ్ సాధనాలను ధరించాలి, అలాగే కర్ఫ్యూ నిబంధనలను పాటించాలని కొత్త చట్టం నిర్దేశిస్తుంది. దీన్ని అతిక్రమిస్తే వాళ్ళు 5 ఏళ్ల వరకు కూడా మళ్ళీ జైలు శిక్ష అనుభవించవలసి వస్తుందండి. సో ఇది మనకి అంతర్జాతీయానికి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ టైపు బిట్స్ అండి. సో టోటల్గా కూడా మనం ఈ వీడియోలో కవర్ చేసుకున్నాం. అలాగే మన వీడియో డిస్క్రిప్షన్లో ఇంతవరకు నేను చేసిన అన్ని వీడియోస్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఖచ్చితంగా మాత్రం మీరైతే మాత్రం అందరూ చూడండి. ఇవి మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్రశ్నలను దాటి మీకు ఇంకొక ప్రశ్నలు అయితే రాకపోవచ్చు, నేనైతే అదే అనుకుంటున్నాను. సో మన వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్స్ చేస్తూ ఉండండి. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ఉండండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్కి మీ అందరు సపోర్ట్ ఇవ్వండి. అన్ని వీడియోస్ ఫ్రీగా ఎటువంటి యాప్స్ లేకుండా చేస్తున్నాను. సో ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి. అలాగే వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ చేయండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. సో ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.